రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను అలాగే అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు. హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆపై విలన్గా మారి ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2022 సెప్టెంబర్ 11న కన్నుమూశారు. నేడు కృష్ణంరాజు జయంతి సందర్భంగా పొలిటికోస్ ప్రత్యేక కథనం. రెబల్ స్టార్ కృష్ణంరాజు సీనియర్ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న స్టార్ హీరో ఆయన. నవరసాల్లోని ఏ రసాన్నైనా అలవోకగా పండించి సత్తా చూపిన నిన్నటి తరం హీరో. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు కృష్ణంరాజు. హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆపై విలన్గా మారి ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. రౌద్రరసమైన, కరుణరసమైన, హాస్యమైన, ప్రేమైన ఏదైనా ఆయన యాక్ట్ చేస్తే అదిరిపోవాల్సిందే. వ్యక్తిగా అందమైన చిరునవ్వు, చక్కని పలకరింపు, కళ్ళలో నిజాయితీ కృష్ణంరాజు సొంతం. చేసిన ప్రతి పాత్రకు తనదైన పర్ఫార్మెన్స్తో న్యాయం చేయగల సత్తా, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నేర్పు కృష్ణంరాజు ప్రత్యేకతలు. చూడగానే ఆకట్టుకునే రూపం, నడతలో రాజసం ఉట్టిపడే విధానం ఇవన్నీ కృష్ణంరాజును హీరోగా నిలబెట్టాయి. హీరోయిన్స్తో డ్యూయెట్ పాడిన, విలన్తో ఫైట్ చేసిన, ఫ్యామిలీలో అనురాగాలు పంచిన, సిల్వర్ స్క్రీన్కు నిండుతనాన్ని తీసుకొచ్చిన నటుడు కృష్ణంరాజు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఈయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో జన్మించారు. 2022 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. 1966లో చిలక గోరింక సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన చివరిసారిగా తన తమ్ముడు, తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో ముఖ్య పాత్రలో అలరించారు. ఆజానుబాహుడైన కృష్ణంరాజు మొదట హీరోగా పరిచయమైన తరువాత చేసినవన్నీ విలన్ పాత్రలే. అయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తిరిగి హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రెండవ తరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు తర్వాత తనకంటూ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు. మొదటి సినిమా చిలక గోరింక, తర్వాత నేనంటే నేనే, భలే అబ్బాయిలు, బంగారు తల్లి, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్లి లాంటి సినిమాలలో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. కృష్ణంరాజు అనగానే ప్రేక్షకులు గుర్తుపట్టేలా తన నటనతో మెప్పించారు. అంతేకాకుండా జీవన తరంగాలు సినిమాతో హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక కృష్ణంరాజు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో కృష్ణంరాజుకు తిరుగు లేకుండా పోయింది. ఇక 1977లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన అమరదీపం సినిమా కృష్ణంరాజు కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డును కూడా కృష్ణంరాజు అందుకున్నారు. అన్ని రకాల పాత్రలతో మెప్పించిన ఈయన రౌద్రరసం పండించటంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ తనదైన మాడ్యులేషన్లో చెప్పే డైలాగ్స్తో రెబల్ స్టార్ అనిపించుకున్నారు ఈయన. ఇక సొంతంగా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి తన తమ్ముడు ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా ఈయన సమర్పణలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించడం జరిగింది. ఈ బ్యానర్లో మొట్టమొదటిగా వచ్చిన మూవీ కృష్ణవేణి. వి మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన గోపికృష్ణ బ్యానర్కు కృష్ణంరాజుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక కృష్ణంరాజు నటించిన సినిమాలలో చెప్పుకోవాల్సింది బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, ధర్మాత్ముడు, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు కృష్ణంరాజు నటన నైపుణ్యాన్ని మనకి తెలియచేస్తాయి. అంతేకాదు ఇక కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు సినిమాలు 10 రోజుల గ్యాప్లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న హీరోగా అరుదైన రికార్డు ఫీట్ని సాధించాడు కృష్ణంరాజు. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే 75 లక్షల గ్రాస్ వసూళ్లు చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. సాంఘిక చిత్రాలే కాకుండా భక్తిరస చిత్రాలు, పౌరాణిక చిత్రాలలో కూడా నటించి అభిమానులను, ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. విశ్వనాథ నాయకుడు సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా, కురుక్షేత్రంలో కర్ణుడిగా, శ్రీ వినాయక విజయంలో శివుడిగా, భక్త కన్నప్ప సినిమాలో శివభక్తుడు తిన్నడు కన్నప్పగా మెప్పించాడు. ఇక బాపు డైరెక్షన్లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణంరాజు కెరీర్లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచిపోయిందన్న విషయం మనకు తెలిసిందే. సోలో హీరోగానే కాకుండా కృష్ణంరాజు మల్టీ స్టారర్ సినిమాలతో కూడా అలరించారు. సూపర్ స్టార్ కృష్ణతో యుద్ధం, రాజమహల్ సినిమా, శోభన్ బాబు గారితో ఇద్దరే, చిరంజీవితో ప్రేమ తరంగాలు, మన ఊరి పాండవులు, మోహన్ బాబుతో తిరుగుబాటు లాంటి మల్టీ స్టారర్ సినిమాలలో నటించి మెప్పించారు. ఇక గోపికృష్ణ మూవీస్ బ్యానర్లోనే భక్త కన్నప్ప, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపరాయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. బొబ్బిలి బ్రహ్మణలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటే అమరదీపం సినిమాలో నటుడిగా అవార్డుని అందుకున్నారు. మంచి కథ, కథనాలతో వినసొంపైన సంగీతంతో ప్రేక్షకులను చిరకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఘనత సాధించి గోపికృష్ణ బ్యానర్కి దక్కుతుంది. ఈయన ఎక్కువగా దాసరి నారాయణరావు డైరెక్షన్లో చేసిన చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. చనిపోయే వరకు సినిమాలలో ఎక్కువగా నటించకపోయినా అడపాదడపా కనిపించి అభిమానులకు సంతృప్తి పరుస్తున్నారు. అలా ఆ మధ్య కాలంలో చేసిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో గణపతి దేవుడిగా మరోసారి తన గంభీరమైన నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ఇక చివరిగా తన తమ్ముడు, తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో స్వామీజీ పాత్రలో చివరిగా కనిపించారు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమ నటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ తానేంటో నిరూపించుకున్నారు. అప్పటి వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు. ఇక కృష్ణంరాజు ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. 82 ఏళ్ళ వయసులో దాదాపు 55 ఏళ్లకు పైగా నటుడిగా తన ప్రస్థానం సాగింది. మొత్తంగా ఎన్నో మెమరబుల్ మూవీస్తో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన కృష్ణంరాజు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదని తెలియజేస్తూ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా పొలిటికోస్ మీడియా బాధాతప్త హృదయంతో ప్రత్యేక నివాళి అర్పిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.